నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. టాలీవుడ్ ఫేమస్ కామెడియన్ హీరో రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అలియాస్ ఎక్స్ అకౌంట్ క్లోజ్ చేశారు. గురువారం ఆయన వరుసగా వివాదాస్పద ట్వీట్ చేశారు. హైదరాబాద్ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సహా కేటీఆర్, కేసీఆర్లకు సపోర్ట్ గా పోస్టులు పెట్టారు. అలాగే గాంధీ జయంతి రోజున గాంధీ మహాత్ముడు కాదు అంటూ కాంట్రవర్సీకి తెరలేపారు. వీటిపై నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతలు మొదలయ్యాయి. 24 గంటల్లోనే తనను బ్లాక్ చేస్తూ విపరీతంగా ట్రోలింగ్ సాగడంతో ఆయన అకౌంట్ క్లోజ్ చేసేశారు. ఈ పోస్టులు పెట్టిన క్షణాల్లోనే వైరల్ కాగా లక్షల్లో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో నెటిజన్లు రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ట్రోల్ చేశారు. అసలు ఇప్పుడు హైదరాబాద్ వరదల గురించి ఎందుకు, రాహుల్ గారు మీకేమైంది, కేటీఆర్, కేసీఆర్ ఎందుకు ట్యాగ్ చేశారు అంటూ ప్రశ్నలు సంధించారు. ట్రోలింగ్ విపరీతంగా సాగడంతో ఆయన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి ఎక్స్ అకౌంట్ క్లోజ్ చేసేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఫుల్ ఫేమ్ సంపాదించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస మూవీస్ లో తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా పొలిటికల్, సామాజిక అంశాలపై పోస్టులు పెట్టేవారు. దసరా రోజున ఆయన చేసిన వరుస ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి. మనం చాలా భయంకర కాలంలో జీవిస్తున్నాం, అప్పటి వరకు వేచి ఉండలేను, కేటీఆర్ పరిస్థితులు చక్కదిద్దాలి అంటూ ఆయన ట్యాగ్ చేశారు. దీంతో పాటే నాకు ఆశ ఏమీ లేదు, నన్ను చంపేయండి అంటూ ముగించారు. అలాగే మరో పోస్ట్ లో ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు, మనం మానవులమే, ఎప్పుడూ ప్రేమతోనే జీవించాలి అంటూ ఓ శాంతి సందేశంతో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో వరదలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ మునిగిపోయింది, మీ వాగ్దానాలన్నీ విఫలమయ్యాయి, ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్ని క్రమబద్ధీకరించమని అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే గాంధీ జయంతి రోజున గాంధీ మహాత్ముడు కాదు అని కూడా పోస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.